హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఈరోజు ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఫస్ట్ ఛానల్ ఎంతగానో చాలా ఆదరించి సపోర్ట్ చేశారండి. అలానే సెకండ్ ఛానల్ కూడా ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. సెకండ్ ఛానల్లో నేము ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం వెజిటేబుల్స్ ఇలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇందులో ములక్కాయలు కూడా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలా మునక్కాయ ముక్కలు కట్ చేసి మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కోసారి పాడైపోయి ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సిజర్తో చక్కగా కటింగ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇలా సిజర్ పెట్టి కట్ చేసుకున్న తర్వాత మునక్కాయలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా చూసుకొని ఈ విధంగా బాటిల్లో పెట్టేసుకుని పైన క్యాప్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇలా పెట్టేసి బాటిల్ క్యాప్ ఏమీ పెట్టవసరం లేదండి. ఈ విధంగా ఓపెన్గా ఇలా ఉంచేసేయచ్చు. ఇలా పెట్టేసుకుని మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లో అయినా ఇలా వేస్ట్ అని పడేసే బాటిల్లో చక్కగా ఈ విధంగా మనం ములక్కాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని తక్కువ ప్లేస్లో అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. తొడుములు తీసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. ఆ తొడుములు పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన గార్డెన్లో కొన్ని పూల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలాగా ఆ వాటర్లో ఒక నైట్ అంతా ఆ తొడుములు నానబెట్టి ఉదయం మార్నింగ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఆ వాటర్ని పోసుకొని ఇలా మొక్కలపైన స్ప్రే చేసామనుకోండి, మొక్కలపైన ఉన్నటువంటి పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ అన్నీ కూడా పోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మనం వేలకు వేలు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈ టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అరటిపండుని కొంచెం తీసుకున్నానండి. దాన్ని గుజ్జులాగా ఇలా చేసేసుకుని దానిలో ఒక స్పూను పచ్చిపాలు వేసుకోవాలి, ఒక స్పూన్ తేనె వేసుకొని ఒక అర టీ స్పూను పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా అప్లై చేసేసి వదిలేసి తర్వాత మన ఫేస్ వాష్ చేసుకుంటే మంచి గ్లోయింగ్గా వస్తుందండి, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. సో మనం బయటికి వెళ్ళాలి, అప్పటికప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం బయటికి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా ఫేస్ కూడా మంచి స్మూత్గా కనిపిస్తుంది. ఇలా కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి అవి కూడా పోతాయండి. ఆ మచ్చలు కూడా ఇలా మనం అప్లై చేయడం వల్ల మనం వీక్లీ 2 టైమ్స్ ఇలా అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. కళ్ళ కింద ఉన్నటువంటి నలుపు మచ్చలు కూడా పోతాయండి. ఫేస్ పై ఉన్నటువంటి టాన్ కూడా పోతుంది. మనకి పీరియడ్స్లో ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి కదండి. మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి కదండి, ఆ మచ్చలు కూడా కనిపించవు. ఇలా మనం వీక్లీ 2 టైమ్స్ ఇలా మన ఫేస్కి అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మంచి గ్లోయింగ్ అయితే కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నాను. టిప్ ఏం కాదండి, ఇది ఒక రెసిపీ. మొక్కజొన్నలు అయితే మనకి సమ్మర్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి. మొక్కజొన్నలతో గారెలు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక్కటి కూడా లేకుండా తినేస్తారండి. ఇక్కడ నేను 2 కప్స్ మొక్కజొన్నలు ఇలాగ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మొక్కజొన్నలో గింజలన్నీ కూడా ఒలిచేసుకున్నానండి. వాటర్లో క్లీన్ చేసేసుకుని 2 కప్స్ ఇలాగా మిక్సీ జార్లు వేసేసుకున్నాను. దానిలో 1 కప్పు బెల్లం వేసేసి 3 కూడా మనం ఇలాగా యాలకులు కూడా 2 వేసేసి దానిలో ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మొక్కజొన్న పిండిలో పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిలో తగినంత డీప్ ఫ్రైకి ఆయిల్ ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ వచ్చిన తర్వాత ఇలా గారెలు వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా కొంచెం చల్లారిన తర్వాత ఈ గారెలు ఇచ్చామనుకోండి ఒక్కటి కూడా లేకుండా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. మంచి టేస్ట్ అయితే ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలాగా గారెలు వేసేటప్పుడు టీ స్టైనర్ మీద ఇలా వేసామనుకోండి
గారెలు మనం ఆయిల్లో వేయాలంటే కొంతమంది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. టీ స్టైనర్ పైన ఇలా వేసేసి గారెలు ఆయిల్లో స్లోగా వదిలామంటే చక్కగా గారెలు అయితే వస్తాయి. సో తప్పకుండా భయపడే వాళ్ళు ఈ టిప్పుని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకొని మనం ఇలా పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదండి, పొంగిపోతూ ఉంటుంది. అలా పొంగకుండా మంచి టేస్టీగా ఉండాలి పిండి అంటే ఇలా ఐస్ క్యూబ్స్ ఒక 4-5 ఆ పిండిలో వేసేసి అలా ఉంచామనుకోండి, చక్కగా మనకి పిండి పొంగకుండా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం బాయిల్ చేసిన తర్వాత ఎగ్స్ పెంకుల్ని మనం పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇలా ఎగ్స్ పెంకులన్నీ కూడా వేసేసి కొంచెం ఒక గుప్పుడు రాళ్ళు ఉప్పు వేసేసుకొని రెండు కూడా మిక్సింగ్ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, ఇలా మిక్సీ జార్లో అప్పుడప్పుడు షార్ప్నెస్ తగ్గిపోయి బ్లేడ్లు సరిగ్గా తిరగవు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ఎగ్స్ పెంకులు కొంచెం ఉప్పు వేసేసి ఇలాగ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ ఎగ్స్ పౌడర్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇలా మన ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి, మొక్కలకి ఇలా మొదటన ఇలా ఈ పౌడర్ వేసామనుకోండి, ఫ్లవర్స్ కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇలా ఎగ్స్ పౌడర్ని ఇంకా కొంచెం అలానే ఉందండి, దీన్ని నేను ఇలాగా చక్కగా రెడీ చేశాను. ఇలా నిమ్మకాయలు, పాడైపోయిన నిమ్మకాయలు మా ఇంట్లో ఎలా ఉండిపోయాయండి, ఇలా నిమ్మకాయలని కూడా ఇలా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ముందుగా ఎగ్స్ పౌడర్ ఉంది కదండి, మిక్సీ పట్టినటువంటి ఆ పౌడర్ని కూడా అందులో వేసేసుకొని నిమ్మకాయల తొక్కలు ఇలాగ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ లిక్విడ్ కూడా ఇందులో వేసేసి కొంచెం లిక్విడ్ ఇందులో వేసేసి మొత్తం కూడా ఇలా కలుపుకున్నానండి. ఇది ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఓ పక్కన పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం గిన్నెలు కడిగిన ప్రతిసారి కూడా చక్కగా ఈ వాటర్తో గిన్నెలు కడిగామనుకోండి, గిన్నెలు కూడా మంచి షైనింగ్గా కనిపిస్తాయి. గిన్నెలపై ఉన్నటువంటి నాన్ వెజ్, ఒక్కోసారి నాన్ వెజ్ వండుతూ ఉంటాము, ఒక్కోసారి మరకలుగా నల్లగా ఉంటూ ఉంటాయి కదండి, ఈ వాటర్తో కన్నా మనం ఇలా గిన్నెలు ఈ లిక్విడ్తో మనం గిన్నెలు కడిగామనుకోండి, గిన్నెలు కూడా తలతల మెరిసిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి. పడేసే వాటితో చక్కగా ఇలా ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని ఇలా విమ్ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి. వేస్ట్ అని నిమ్మకాయలు పడేసే బదులు ఈ విధంగా మనం ఇంట్లోనే విమ్ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని మన గిన్నెల్ని ఈ విధంగా తలతల మెరిసిపోయేలాగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బిస్కెట్స్ ఇలాగ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే పిల్లలు కొన్ని తిని కొన్ని అలానే ఉంచేస్తూ ఉంటారు కదండి, అవి అలానే ఉంచేస్తే మెత్తబడి పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే బిస్కెట్స్ని ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఏదైనా ఒక బాక్స్ అడిగినా కొన్ని రైస్ వేసేసుకోవాలండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క బిస్కెట్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, బిస్కెట్స్ మెత్తబడిపోకుండా అలానే ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్పు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మరిగే వాటర్లో ఇలా లవంగాలు వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక 5-6 లవంగాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. బాగా కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలాగ ఆ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి. నైట్ పడుకునే ముందు ఇలా మోకాల దగ్గర, కీళ్ళ నొప్పుల దగ్గర, ఇక్కడ పెయిన్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ ఈ వాటర్ని స్ప్రే చేసి మసాజ్ చేసినట్లుగా చేస్తే చక్కగా క్రమేణా మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని జామ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో కడిగి ఒక 10 ఆకులను వేసుకుంటున్నానండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మన జుట్టు చక్కగా ఎదగటానికి, పెరుగుదలకి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఎన్నెన్నో షాంపూస్ అని అవన్నీ ఇవన్నీ తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఒకసారి ఇంట్లో ఇలా న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ వాటర్ మరిగిన తర్వాత కొన్ని జామాకులు వేసాం కదండి, ఇలాగ జామాకులు మరిగేటప్పుడే ఒక గుప్పుడు రైస్ తీసుకుని అందులో వేసేసి ఈ రెండు బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి ఇలా ఆ వాటర్ని
వాటర్ని స్ట్రైన్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం నైట్ ఇలా బాగా తలకే పట్టించేసి ఉదయం మార్నింగు తలస్నానం చేసామనుకోండి చక్కగా మన జుట్టు అయితే పెరుగుతుందండి. మనకి చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. వీక్లీ 2 టైమ్స్ ఇలా చేస్తూ ఉంటే జుట్టు చక్కగా పెరుగుతుందండి. ట్రై చేయండి. ఇలా చూసారా, ఇప్పుడు స్ప్రే బాటిల్లో పోస్తున్నాను. ఇలా కలర్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని మనం పాయలుగా తీసి ఇలాగే హెయిర్స్కి అప్లై చేసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేయాలండి. ఒక నైట్ అంతా ఇలాగ ఉంచేసి ఉదయం మార్నింగు ఇలాగ హెడ్ బాత్ చేసామనుకోండి తలలో ఉన్నటువంటి చుండ్రు సమస్యలు కూడా పోతాయండి. చక్కగా వెంట్రుకలు ఊడిపోయిన వెంట్రుకలు ఉంటాయి కదండి, కొత్త వెంట్రుకలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. వీక్లీ 2 టైమ్స్ ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి మన హెయిర్స్ అనేది చక్కగా పెరుగుతూ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మా గార్డెన్లో ఇలా ఒంటిరెక్క మందారం అయితే ఒక ప్లాంట్ వేసుకున్నానండి. మన తలకి ఇది చాలా చక్కగా పనిచేస్తుందని ఈ ప్లాంట్ అయితే వేసుకున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నేను హెడ్ బాత్ చేసినప్పుడల్లా ఇలా ఈ ఆకుల్ని తుంచుకొని, అలానే పూలు ఉంటాయి కదండి ఒంటిరెక్క మందారం, అవి వాడిన పువ్వులైనా పర్లేదు, ఫ్రెష్గా ఉన్నటువంటి పువ్వులైనా పర్లేదండి, ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకొని తలకు బాగా పట్టించేసి తర్వాత హెడ్ బాత్ చేస్తూ ఉంటాను. నేను ఇలా ఆకుల్ని తీసుకున్నానండి. ఒక 10 ఆకుల్ని తీసుకొని శుభ్రంగా దానిపైన డస్ట్ పడుతూ ఉంటుంది కదండి, ఆ డస్ట్ అంతా కూడా ఇలాగా ఒకదానికొకటి ఇలా రఫ్ చేస్తే చక్కగా ఈ డస్ట్ అంతా కూడా పోతుందండి. నేను ఒక క్లాత్తో ఇలా తుడిచేసుకున్న తర్వాత ఇలా ఒక 10 ఆకులు 15 ఆకులు తీసుకున్నానండి. అలానే పూలు వాడిన ఫ్లవర్స్ ఉంటాయి కదండి, అవైనా వేసుకోవచ్చు. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతాయండి. వాడిని అయినా ఫ్లవర్స్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆకులన్నీ కూడా తీసుకొని ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అయితే ఒక 4-5 తీసుకున్నానండి. తీసుకుని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని ఒక గుప్పుడు కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకుని తీసుకొని అందులో వేసుకోవాలి. మెంతులు ఒక గుప్పుడు తీసుకొని మెంతులు కూడా వేసుకోవాలండి. ఇలా ఈ 4 ఐటమ్స్ కూడా మనం ఇందులో ఒక గిన్నెలో వేసేసుకొని, నేను ఫ్రెష్గా ఇంట్లో తయారు చేయించుకున్నటువంటి కొబ్బరి నూనె అండి, న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేయించుకుంటూ ఉంటాను. ఇలా ఒక కప్పు నేను ఇందులో కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి. ముందుగా మనం ఆకులు ఉంటాయి కదండి, మందారాకులు, ఒంటిరెక్క మందారమే తీసుకోవాలండి. ఒంటిరెక్క మందారం ఫ్లవర్స్ ఒక 5 తీసుకున్నాను. అలానే ఆకులు కూడా ఒక 10-15 అయినా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుంటున్నాను. ఒక గుప్పుడు మెంతులు తీసుకోవాలి. ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకొని 2 యాలకులు కూడా వేసుకోవాలండి. యాలకులు కూడా మన జుట్టు పెరుగుదలకి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అలానే మనం రోజు నైటు 2 యాలకులు తిని గోరువెచ్చని వాటర్ తాగుతూ ఉన్నామనుకోండి జుట్టు కూడా చక్కగా పెరుగుతుందండి. ట్రై చేయండి. ఇలా ఈ కొబ్బరి నూనెలో కరివేపాకు, ఒంటిరెక్క మందారం, అలానే ఆకులు, యాలకులు, అలానే మెంతులు ఇవన్నీ వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇలా కొబ్బరి నూనెలో బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ కొబ్బరి నూనె బాగా కలర్ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా ఈ కొబ్బరి నూనెని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. 10 డేస్కి ఒకసారి 2 టైమ్స్ మనం ఈ విధంగా ఒక నైట్ అంతా కొబ్బరి నూనెని తలకు పట్టించేసి ఉదయం మార్నింగు తలకి చక్కగా ఇలా పట్టించేసాం కదండి, నైట్ అంతా అలా ఉంచేసుకొని మార్నింగ్ తలస్నానం చేసామనుకోండి మనకి హెయిర్స్ కూడా చక్కగా పెరుగుతాయండి. అలానే ఊడిపోయిన ఎంటుకలు కాకుండా మనకి కొత్త ఎంటుకలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే డాండ్రఫ్ సమస్య కూడా తగ్గిపోతుందండి. ఇంట్లో న్యాచురల్గా మనం ఇలా ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి 10 డేస్కి 2 టైమ్స్ అలా మనం ఇలా ఈ కొబ్బరి నూనెని బాగా తలకి పట్టించేసి ఉదయం మార్నింగ్ మనం ఈ విధంగా హెడ్ బాత్ చేసామనుకోండి మన హెయిర్స్ అనేది మీరే నమ్మలేనంతగా చక్కగా పెరుగుతాయండి. ఇంట్లో న్యాచురల్గా మనం ఈ కొబ్బరి నూనె ఇలా ప్రిపేర్ చేసుకొని మనకి తలకి పట్టించేసి చక్కగా మార్నింగ్ ఇలాగ హెడ్ బాత్ చేసామనుకోండి ఎటువంటి సమస్యలు ఉండవండి. ఇలాగ చుండ్రు సమస్యలు కూడా తగ్గిపోతాయి. తలలో దురద మంట అలాంటివి కూడా ఉండవండి.
అలానే మనకి హెయిర్స్ కూడా చక్కగా పెరుగుతాయి. ట్రై చేయండి. ఇలా ఈ ఆకులు ఉన్నాయి కదండీ! ఈ ఆకులన్నిటిని కూడా మరిగించుకున్నటువంటి ఆకులన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇందులో కొంచెం కొబ్బరి నూనె కలిసింది కాబట్టి మనం ఆల్రెడీ దీంట్లో కొబ్బరి నూనె ఉంది కాబట్టి మనకి హెయిర్స్ కూడా చక్కగా అంటుతుంది. ఇలాగ కలర్ కూడా వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఆ ఆకులు మనం పడేయకుండా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఇలా వైట్ హెయిర్స్ ఉన్న దగ్గరల్లా ఆ లిక్విడ్ మనం అప్లై చేసామనుకోండి చక్కగా వైట్ హెయిర్స్ కూడా బ్లాక్ హెయిర్గా మారుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన కనిపించే ఈ ఆకు పేరు మా సైడ్ అయితే పలకాకు అంటామండి. మీ సైడ్ ఏమంటారో తప్పకుండా తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ పలకాకుని నేను ఒక 4-5 కొమ్మల్ని తెచ్చుకున్నానండి. మనకి కాడలు అయితే అవసరం లేదు. ఇలాగ ఆకుల్ని నేను తీసుకుంటున్నాను. ఆకులు శుభ్రంగా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో ఈ ఆకులన్నీ కూడా వేయించుకోవాలి. బాగా డ్రై అయ్యేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గుప్పుడు కరివేపాకు కూడా తీసుకోవాలండి. కరివేపాకు కూడా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఆవాలు ఒక గుప్పుడు తీసుకొని బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ 3 కూడా బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు కూడా మనం ఇలా చేతితో పట్టుకుంటే ఇలా మనకి మెత్తగా అయిపోవాలండి. అలా డ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించేసుకోవాలి. ఈ 3 కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ లాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఇలాగా పట్టేసుకోవాలండి. పట్టుకున్నటువంటి ఈ పౌడర్లో కొబ్బరి నూనె ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే కొబ్బరి నూనె ఏదైనా కూడా ఇలా కొంచెం వేసుకోవాలండి. ఆ పౌడర్లో వేసేసుకుని ఇది మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో అలోవెరా జెల్ ఉంటే వేసుకోవచ్చండి. అలోవెరా జెల్ మనకి అవైలబుల్గా లేదనుకోండి, ఇంట్లో అలోవెరా పెంచుకుంటూ ఉంటాం కదండి, కొంచెం కట్ చేసి ఇలా అలోవెరా జెల్ అంటే దానిలో ఉన్నటువంటి గుజ్జును అందులో వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి. మనకు ఒక లిక్విడ్ లాగా ఇది తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని మనకి తలకి పట్టేసామనుకోండి, అక్కడక్కడ మనకి ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఉన్నాయో అక్కడ ఇలా కొంచెం కొంచెంగా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి మనకి వైట్ హెయిర్ సమస్య అనేది ఉండదండి. ఇంట్లో న్యాచురల్గా ఇలాగా తయారు చేసుకుని చక్కగా మన హెయిర్ సమస్య అనేది తగ్గించుకోవచ్చు. ఇలాగా మనం న్యాచురల్గా ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఇలా కలర్ని అయితే వేసుకోండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. నేను న్యాచురల్గా ఇంట్లోనే మీకు ట్రై చేసి చూపిస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మనకి ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఉన్నాయో అక్కడ ఇలా అప్లై చేసేసి తర్వాత ఒక 1 అవర్ అలా ఉంచుకొని 1 అవర్ తర్వాత చక్కగా తలస్నానం చేసామనుకోండి ఎటువంటి వైట్ హెయిర్ అనేది కనిపించదండి. ఇంట్లో ఇలాగ చేసుకోవటం వల్ల మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది కాబట్టి చక్కగా మనం ఎటువంటి డౌట్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో. మనం షాప్ నుంచి తెచ్చుకునే మొత్తం కూడా అన్ని కెమికల్స్ వేసి ఇస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొబ్బరి నూనె వేసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మీకు కలర్ అయితే నేను చూపిస్తున్నాను. ఇలా చేతులకైతే జిడ్డుగా చాలా చక్కగా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో ఆవాలు కూడా వేసాం కాబట్టి మనకి కలర్ త్వరగా పోతుందని డౌట్ కూడా అవసరం లేదండి. ఇందులో పలకాకు అలానే కరివేపాకు ఆవాలు ఈ 3 మిక్సీ పట్టేసి చక్కగా దీనిలో కొబ్బరి నూనె అలానే అలోవెరా జెల్ ఇవన్నీ కలుపుకొని చక్కగా ఒక మిశ్రమంలాగా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో న్యాచురల్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలాగ మనం గంజి ఉంటుంది కదండి, అన్నం వండుకునేటప్పుడు ఆ గంజిని తీసుకొని ఏదైనా ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేసుకొని ఒక 1 అవర్ ఈ గంజిని పక్కన పెట్టేయాలండి. అప్పుడు చెక్కబడుతుంది. చెక్కబడిన తర్వాత మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా కూడా ఇలాగా ఆ గంజిలో వేసేసి ఇలా ఈ గంజి షాంపూ ఈ 2 కలిపినటువంటి వాటర్తో తలస్నానం చేసామనుకోండి మంచి హెయిర్స్ అయితే మనకి ఊడిపోకుండా ఉంటాయండి. హెయిర్ ఫాల్ సమస్య అనేది కూడా ఉండదు. సో మీకు యూజ్ అవుతుందని టిప్ కూడా షేర్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి చుండ్రు సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతుంది. దురద కానీ మనకి తలలో చాలా దురదగా ఉంటుంది కదండి, ఆ దురద సమస్య కూడా ఉండదు. ఇలా న్యాచురల్గా ఇంట్లో మీరు ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నిజంగా చెప్తున్నానండి, నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.